ఆయన గాంధీ కాదుగా, మహాత్మా గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్ముడు కాదు, అసలు మంచి మనిషి కూడా కాదు అసలు చెప్పాలంటే. హీఈస్ నాట్ ఈవెన్ ఎ సెయింట్. మీ వీడియోస్లో ఒకటి నేను చూశాను, మహాత్మా గాంధీ వర్సెస్ గాడ్సే అని చెప్పి. గాడ్సే కూడా మంచివాడు కాదండి, ఆయన చేసింది కూడా తప్పే. మనం ఏదైనా ఒక పర్స్పెక్టివ్లో మాట్లాడి, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఎవరైతే హిందూని వ్యతిరేకించే వాళ్ళు కానీ ఎవరైనా సరే, సో గాడ్సేని తీసుకొచ్చింది హిందూస్ అని చెప్పి మాట్లాడుతుంటారు కదా, చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, గాడ్సే చేసిన ఒక పని వల్ల, షూట్ చేయడం వల్ల కొన్ని వేల మంది బ్రాహ్మణుల్ని ఊచకోత కోసారు బ్రిటిష్ వాళ్ళ తర్వాత. ఓన్లీ బికాస్ గాడ్సే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. తప్పది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు, చాలా సావర్కర్, వీర సావర్కర్ ఉన్నారు. వీళ్ళందరికీ ముందు మహాత్మా అని కానీ వెనక కానీ ఏం రాలేదు. ఈయనకి మాత్రమే మహాత్మా గాంధీ అని ఎందుకు వచ్చింది? ఆయన ఏం చేయకపోతే కనుక పెట్టుడు మహాత్మా అలా తీసి పారేస్తే ఎట్లా? తీసి పడేయాలండి. ఇప్పుడు యాక్చువల్గా జనాల్లోకి మనం ఇదే తీసుకెళ్ళాలి మెసేజ్. బికాస్ హిందువులు రేపులు చేయించుకోండి. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో మనం చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. ఒకసారి మీరు ఆ బ్యాక్ వెళ్ళి ఊహించుకుంటే, గాంధీ జనాలను ఇన్స్పైర్ చేయడానికి వాడుకున్న మాటలు, ముస్లింలు రేప్ చేస్తే మీరు చేయించుకోవాలి, ఒక చంప కొడితే రెండో చంప చూపించాలి. ఎక్కడన్నా మహాత్మా ఇది? మనకు అప్పుడు మహాత్ములు లేరా? ఆదిశంకరాచార్యుడికి మించిన మహాత్ముడా గాంధీ? ఎంత చేశాడు ఆదిశంకరాచార్యుడు? జీవితాన్ని జనాల కోసం పెట్టి హిందుత్వాన్ని ఇట్లా నిలబెట్టాలని చెప్పి ఎంత పోరాడాడు అసలు. అందుకు నేను మిమ్మల్ని అడిగింది ఆ మాట. నేను అంది నా అంతటి నేను వచ్చింది కాదు, ఆ పదం ఎందుకు వచ్చింది అనేది. కాంగ్రెస్ ఏం చేసిందంటే, సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలు ఏమన్నా రాష్ట్రానికి దేశానికి తక్కువ? మరి ఆయన ఎందుకు పొగడలేకపోతుంది? జాతిపిత మహాత్మా గాంధీ అని ఎందుకు అంటున్నాం మనం? లేస్తున్నాయి నాకు అది ఎందుకు, ఏంటి కారణం ఏంటి అనేది నేను మీ నుంచి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడిగాను. ఐఎమ్ నాట్ అంటే మహాత్మా గాంధీ అని అన్నారని కానీ గాంధీకి మనం అంతా దాసోహం కాదు. నేను చేస్తే నేను మీ నుంచి నేను కోసం రాబట్టగలిగాను ఆన్సర్ 100% అప్రిషియేటెడ్. సో ఫినిష్ చేద్దాం. జలియన్ వాలాబాగ్లో జనరల్ డయర్ అందరినీ రీజన్ లేకుండా ఫైర్ ఓపెన్ చేసి చంపేస్తే మొత్తం మహాత్మా గాంధీ సోకాల్డ్ మహాత్మా ఏమన్నాడు? వాడిని క్షమించండి. ఉద్దమ్ సింగ్ చుక్కలు చూపించాడు అనుకోండి లాస్ట్ లో. 13 ఏళ్ళ ఎంత సంవత్సరాల తర్వాత వెళ్ళి అక్కడ వెళ్ళి షూట్ చేశాడు అక్కడికి. దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ హిందూస్ వి వాంట్. అలా ఉంటే నీకు రియాక్ట్ అవుతుంది. కానీ పీస్ ఆల్రెడీ బుద్ధిజం సగం నాశనం చేసింది హిందువుల్ని. ఈ నుంచి ఇంకో నాన్ వైలెన్స్ తీసి ఆ ఎఫెక్ట్ 70 years తర్వాత ఇప్పుడు కూడా ఉంది. ప్రతి ఒక్కరు మా నేషనలిస్టులు అందరూ మేము చెప్పేది ఏంటంటే, బయటికి రంటారా. పవన్ కళ్యాణ్ మొన్న వచ్చి మీరు ఇంట్లో నిద్రపోతుంటే ఎలా ఆయన మాట్లాడుతున్నాడు హిందువులు. కరెక్ట్ కదా. కొన్ని విషయాల్లో ఆయన మాట్లాడింది మనం స్వాగతించాల్సిన అంశం. 100%. ఇప్పుడు అట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చింది బికాస్ ఆఫ్ గాంధీ. ఓన్లీ గాంధీ ఈజ్ రెస్పాన్సిబుల్. సో కాల్డ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు దీన్ని. ఏమంటారు తెలుసా? స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటారు. అసలు మీ ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ అనుకుంటా. స్టాక్ హోమ్ చాలా ఇంపార్టెంట్ ఇది డీటెయిల్. స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటే తెలుసా మీకు? తెలియదు నాకు. హిట్లర్ ఉన్నాడు, జనాలందరినీ చంపేశాడు కూడా మొత్తం. ఆ చంపిన జ్యూసే హిట్లర్ స్టాచ్యూ పెట్టి గ్రేట్ అంటే ఎలా ఉంటది? అది స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటే. ఆ స్టాక్ హోమ్ సిండ్రోమ్ లో ఇండియా నంబర్ 1 అంట. ఎందుకంటే ఔరంగాబాద్ పేరు పెట్టుకున్నారు. బఖ్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయం లైబ్రరీని నాశనం చేసి 3 నెలలు మొత్తం అన్ని బుక్స్ అన్ని కాలిపోతే బఖ్తియార్ పూర్ అని పేరు పెట్టుకున్నారు. టిప్పు సుల్తాన్ దొంగ నా కొడుకు. ఇవాళ కూడా ఒకటి చదివాను దాని గురించి, టిప్పు సుల్తాన్ గురించి. ఒక హిందూ వాదాన్ని ఏ రకంగా సర్వనాశనం చేయాలనే ప్రయత్నం జరిగిందనే విషయం మీద ఒక చిన్న ఆర్టికల్ వస్తే చదివితే నాకు అనిపించింది. వాడిని ఊచకోత కోసిన వాళ్ళందరినీ ఇట్లా రెస్పెక్ట్ చేస్తూ పోతుంటే దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ బుక్స్ రొమిలా తాపర్ రాసింది, చెత్త అంతా రాసింది మొత్తం. వాళ్ళని పొగుడుకుంటూ అక్బర్ గురించి ఉంటుంది. కానీ శాతవాహనులు, చోళులు, అసలు మనకి కాశ్మీర్లో పోరాడిన రాజులు, వాళ్ళ చరిత్ర, కాశ్మీర్ బార్డర్ని, ఆ బార్డర్ని ఎన్ని వేల సంవత్సరాల వరకు కాపాడుకున్నారు. వాళ్ళ గురించి ఎక్కడా లేదు, చరిత్రలో ఎక్కడా లేదు. చరిత్రలో ఇంకా మొత్తం అందరూ అబద్ధాలు చెప్తే అందరూ అదే నిజం అనుకుంటారు కదా, అబద్ధాన్ని నిజం అనుకుంటే. అట్లా మహాత్మా గాంధీని చేశారు. సరే, దాంతో పాటు ఇంకో గాంధీల ఆనవాయితీ వచ్చింది. అలా కాంగ్రెస్ పార్టీ అయింది. మీరు గాంధీ 1915లో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కదా మనోడు ఫ్రీ హ్యాండ్స్ పొందాడు. ఎలా అంటే హౌ కెన్ హీ ఆల్ ఆఫ్ అ సడన్ బికమ్ ఎ లీడర్ అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఈస్ ఆల్రెడీ రెడీ సెటప్.
బ్రిటిష్ నుంచి ఒక రెడీ ఇట్లాంటివన్నీ మనం చేసి హిందువులను మోసం చేద్దాం ఓకే అనే సెటప్ లేకపోతే ఎలా వస్తుంది? వాక్ స్వాతంత్రం ఉంది, ఏదైనా స్వేచ్ఛ అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతుంటారు కదా ఇప్పటికీ స్టిల్. ఆయన ఏం చేశాడంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్యలో నుంచి ఒక పార్టీషన్ వేసి మొన్న ఒక ఫోటో వైరల్ అయింది. అవును చూసాను. కనెక్ట్ చేసి డివైడ్ చేసేద్దాం అనుకున్నాడు ఇండియా. దాని గురించి ఉన్న మీటింగ్ జరిగేటప్పుడు అదేదో సత్యాగ్రహంలో మనోడు కొన్ని కోట్లు పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వలేదు ఇండియా పార్టీషన్ తర్వాత అని వాదించే పొజిషన్లో ఉన్నప్పుడు కదా మనోడికి నరం కట్టయింది గాడ్సేకి. ఇంకా నేను భరించలేను, వేసేస్తానండి. ఇంత ఎన్నని చూస్తాం నేను. హిందువులను ఉచకోత చేస్తున్నాడు, రేపులు చేయించుకోమంటున్నాడు. అదేదో మధ్యలో అంటే అదే గాడ్సేని ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చింది, ఆర్ఎస్ఎస్ కార్యకర్త వాడని చెప్పి మాట్లాడారు కదా. హీరోఫై చేస్తారు. దాన్ని మీరు ఓకే చేస్తారా? లైక్ చాలా వరకు హీరోఫై చేస్తారు. లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వాంట్ టు ఓన్ దెమ్. గాడ్సేని ఇప్పుడు మీరు దయానంద సరస్వతి తీసుకుంటే ఎక్సలెంట్గా పెట్టాడు ఆర్య సమాజ్ అప్పట్లో. ఇప్పుడు ఆర్య సమాజ్ ఎట్లా తయారైంది?